హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇది టాటా హ్యారియర్, టాటాలోనే టాప్ వేరియంట్ అనమాట. కాంపాక్ట్ ఎస్యూవి కింగ్. ఇదైతే సన్ రూఫ్ చాలా పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసేటప్పటికి ఆటోమేటిక్ వేరియంట్. సో దీన్ని టెస్ట్ రైడ్ కూడా చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ రౌండప్ అయితే ఇది వచ్చేటప్పటికి సెకండ్ టాప్ వేరియంట్. టాప్ వేరియంట్లో మనకి మొత్తం అంతా మెటల్ ఫినిషింగ్తో పాటు వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ లుక్ ఉంటుంది. సో ఇది సెకండ్ టాప్ వేరియంట్. ఒక మంచి రేంజ్ ఉన్న కార్ అంటే ఇది. దీన్ని తోలుతున్నప్పుడు కలిగిన ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. వీళ్ళు కేవలం డ్రైవర్ సీట్ని ఉద్దేశించి డ్రైవర్కి మాత్రమే కాకుండా అందరికీ కూడా వీళ్ళు కంఫర్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. మరి కార్ ఎంత ఉంది, మైలేజ్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? దీని యొక్క మైలేజ్ వచ్చేటప్పటికి 14.6 నుంచి 16.35 km/లీటర్ ఇస్తుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ దీని యొక్క ఇంజిన్ వచ్చేటప్పటికి 1956 cc. దీని యొక్క లెంత్ అండ్ విడ్త్ మనకి స్క్రీన్ మీద కనబడుతుంది, చూడొచ్చు. అంతేకాకుండా వీల్ బేస్ వచ్చేటప్పటికి 2741. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 167.67 bph @ 3750 rpm. ఎస్పెషల్లీ దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేటప్పటికి 425 లీటర్స్. మనం టాటా నెక్సాన్లో చూసాము, అది 350 లీటర్స్ వరకు ఉంది. దానికన్నా పెద్ద బూట్ స్పేస్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సేమ్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటంటే వెరీ బిగ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, అంతేకాకుండా దీని యొక్క హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి. ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో, ఈ సెగ్మెంట్లో, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయని చెప్తున్నారు. దీనిలో ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. టాటా అంటేనే సేఫ్టీ. టాటా బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ ఇది కూడా ఆప్షన్స్ చాలా బాగున్నాయి. చాలా వేరియంట్స్ అయితే ఇచ్చారు. నెక్సాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నెక్సాన్లో ఇది మనమే తెలుసుకోవాలి నార్మల్గా. సో ఇది ఆటోమేటిక్గా కిందది అదే తెరుచుకుంటుంది, పైది కూడా అదే తెరుచుకుంటుంది. అండ్ దానికి వచ్చేటప్పటికి చాలా చిన్న మూన్ రూఫ్ అయితే ఇచ్చారు. ఇది పెద్ద సన్ రూఫ్ అయితే వచ్చింది. లగ్జరియస్గా ఫ్యామిలీ ట్రిప్స్ కానివ్వండి, ఇలాంటివి వేసే వాళ్ళకి, నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి యాస్పెక్ట్ రేషియో అని చెప్పుకోవాలి. ఇంత పెట్టి పర్చేస్ చేసినందుకు మీ రైడ్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. టాటా నెక్సాన్ వీడియో మీరు చూడకపోయింటే ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లో పెడుతూ ఉంటాను. అండ్ ఆల్సో కార్డ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనిలో మనకి వేరియస్ డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో పైన కనబడుతుంది కదా బోర్డు మీద, అది వైట్. నేను ఇప్పుడు ఎక్కింది బ్లాక్. లోపల మనం రౌండప్ చేసింది అది గ్రాస్ ల్యాండ్ బీజ్ అంట. టోటల్ ఇది మనకి 7 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. నైట్ టైం వెనకాల ఉన్న కార్ల నుండి వచ్చే ఫోకస్ మన కళ్ళలో కొట్టకుండా కింద వేరు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మొత్తం అంతా కూడా ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో కనబడుతూ ఉంటుంది. అండ్ టైర్ ప్రెజర్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ పార్కింగ్ మోడ్లో ఉంటే పార్కింగ్ P అని కనబడుతుంది కదా, పార్కింగ్ మోడ్లో ఉంటుంది. అండ్ స్టీరింగ్ మీద మనకి వేరియస్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. కాల్ ఆన్సరింగ్, కాల్ డిక్లైన్, అంతేకాకుండా వాయిస్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో గ్లాస్ క్లోజ్ చేసేసి ఏసీ వేసుకుని టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం రండి. వేరేజ్ మనం ఎంత పెద్ద సన్ రూఫ్ని మనం MGలో చూడొచ్చు, మారిస్ గ్యారేజ్ కంపెనీ. అంతేకాకుండా ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ సీటింగ్ కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎలక్ట్రానిక్తో వస్తున్నాయి. సీట్ని ముందుకు జరపాలంటే జస్ట్ దీన్ని ఇలా ముందుకంటే చాలు. అండ్ సీట్ని ఉంచుకోవాలంటే పక్కది ప్రెస్ అయితే సరిపోతుంది. కమాన్, లెట్స్ గో టు టెస్ట్ డ్రైవ్. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ సమయం. గేర్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాం. సో దీనికి కూడా 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రైవింగ్ మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఎస్పెషల్లీ దీని యొక్క ఎడిషనల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీనికి హిల్ ఎసెట్, అంతేకాకుండా హిల్ డిసెంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. హిల్ ఎసెట్ అంటే మౌంటైన్ ఎక్కేటప్పుడు దీని యొక్క గ్రిప్ అనేది స్కిప్ అవ్వకుండా ఆ ఆప్షన్ ఇస్తారు. హిల్ డిసెట్ అంటే మౌంటైన్ దిగేటప్పుడు, కొండ ప్రాంతాల్లో అలాంటి టైంలో మౌంటైన్ దిగేటప్పుడు టైర్స్ స్కిప్ అవ్వకుండా, స్కిడ్ అవ్వకుండా, ఇటు జారకుండా స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా అది గ్రిప్లో తీసుకుంటుంది ఆ మోడ్ ఆన్ చేసుకుంటే. సో ఈ 2 అయితే దీని యొక్క ఎడిషనల్ ఫీచర్స్.
వేరేజ్ నేను 3 మోడ్స్లో అయితే దీన్ని ట్రై చేయడం అయితే జరిగింది. ఈకో, స్పోర్ట్స్ అండ్ సిటీ మోడ్, ఈ 3 మోడ్స్లో నేను ట్రై చేశాను. సో ఈకో మోడ్లో వచ్చేటప్పటికి నార్మల్గా ఉంది, అండ్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చేటప్పటికి పికప్ చాలా ఫాస్ట్గా ఉంది. అసలు అలా క్లచ్ వదిలి యాక్సిలేటర్ ఇస్తుంటేనే జుమ్మని లేస్తుంది కారు. వీడియో ఎక్కడ కూడా కట్ చేయకుండా మొత్తం అంతా పెట్టాను, ఎందుకంటే కారులో మీరు ఇంత లగ్జరియస్ కార్లో వెళ్తున్నప్పుడు మీకు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు దీని యొక్క మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఇలా పెట్టాను. ఇలాంటి రోడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా, మన రోడ్స్లో కేవలం గుంటలు, స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తేనే ఇండియన్ రోడ్స్ కిందకి లెక్కలోకి వస్తాయి. యాజ్ యూ ఆల్రెడీ నో, టాటా కార్స్ అనేవి ఇండియన్ రోడ్స్ కోసం ఎక్స్పెషల్లీ మేడ్ అని చెప్పి, బికాజ్ ఇట్స్ అవర్ ఇండియన్ బ్రాండ్. ఇది మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి చాలా పని తగ్గిందని చెప్పుకోవాలి. ఎంత పెద్ద ఎస్యూవీ నేను తోలడం ఇదే ఫస్ట్ టైము, అంతేకాకుండా అది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ నేను 5 years బ్యాక్ సుజుకీలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్ తోలాను. కార్ మనం ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే లుక్ చాలా బాగుంది. ఆ డిస్ప్లే ఏదైతే ఉందో కన్సోల్, అది నార్మల్గా అయితే బ్లింక్ అవ్వడం లేదు, కానీ వీడియోలో వచ్చేటప్పటికి అది బ్లింక్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఎస్పెషల్లీ సీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లెదర్, చాలా మంచి లెదర్ వాడారు, ఫ్యాబ్రిక్ లెదర్ వాడారు. ఎస్పెషల్లీ ఈ ఎస్యూవీలో నాకు నచ్చింది కేవలం పైన ఉన్న సన్ రూఫ్, అంతేకాకుండా దీని యొక్క కంఫర్ట్. ఆల్రెడీ నేను ఎస్యూవీ కూడా తోలాను, అది 7 seater ఉన్నా కానివ్వండి దీని అంత కంఫర్ట్ అయితే లేదు. ఇది 5 seater. 7 seater ఏమవుతుందంటే కార్ లెంత్ ఎక్కువైపోతుంది, అంతేకాకుండా డ్రైవర్కి వచ్చేటప్పటికి డౌన్లో ఉంటాడు, అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి కొంచెం హైట్గా ఉంటుంది. కానీ ఇది అలా లేదు, లెంత్ మొత్తం ఒకేలాగా ఉంది, ముందు నుంచి హైట్, వెరీ కంఫర్టబుల్గా ఉంది తోలడానికి. అండ్ ఎస్పెషల్లీ దీని యొక్క స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పవర్ఫుల్ స్టీరింగ్తో పాటు వస్తుంది కాబట్టి ఈజీగా తిరుగుతుంది. కార్ మీకు ఇక్కడే రోడ్ మధ్యలో చిన్న సందులో నేను రివర్స్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో రివర్స్ కూడా మనం ఒకే గేర్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో రివర్స్ మనకి విత్ రివర్స్ గైడెన్స్తో పాటు వస్తుంది, అండ్ కార్ ఎటు స్టీరింగ్ తిప్పితే ఎంతవరకు లెంత్ వెళ్తుందో కూడా దానిలో క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. కావాలనే నేను ఈ టెస్ట్ రైడ్కి మెయిన్ రోడ్ కాకుండా ఇలాంటి సందుల్లో రోడ్లు ఉన్నాయి ఎంచుకున్నాను, ఎందుకంటే మనం ఎలాంటి సందులున్న రోడ్లు కానివ్వండి, హైదరాబాద్లో ఎస్పెషల్లీ ప్లేస్ తక్కువ ఉంటుంది రోడ్స్కి. సో అలాంటప్పుడు ఎంత పెద్ద కార్ తిరుగుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేయాలి కదా, సో అందుకనే ఈ రోడ్ ఎంచుకున్నాను. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం యూటర్న్ తీసుకుని. కాంపాక్ట్ ఎస్యూవీలు తిరుగుతాయి బాగానే, దానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఎస్పెషల్లీ ఇది ఎస్యూవీ టైప్లో ఉంటుంది, కానీ కాంపాక్ట్ ఎస్యూవీ ఇది కూడా. ఇంకో 2 seats ఇస్తే ఇది కూడా ఎస్యూవీ అయిపోతుంది, కానీ ఇది ఎస్యూవీ కన్నా లగ్జరీగా ఉందని చెప్పుకోవాలి. వేరేజ్ హ్యుండైలో మనం చూసుకున్నట్లయితే క్రెటా నా ముందు వెళ్తుంది కదా కారు, సో ఆ మోడల్ అయితే ఇది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది క్రెటా అయితే నెక్సాన్ వచ్చేటప్పటికి వెన్యూ లాంటిది అనమాట. వేరేజ్ ప్రైజింగ్స్ కూడా సేమ్ ఇంచుమించు అంతే ఉంటాయి. దీనిలో టాప్ వేరియంట్ వచ్చేటప్పటికి 27 lakhs వరకు కాస్ట్ అవుతుంది ఆన్ రోడ్. కార్లో నాకు పవర్ బాగా నచ్చింది, దీనిలో పికప్ చాలా బాగుందని చెప్పుకోవాలి. వేరే ఇంత ట్రాఫిక్ కండిషన్లో కూడా మనకి ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను విత్ 1 స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు, మనకి పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి, ఎలా కావాలంటే అలా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను. అండ్ ఈ స్పీడ్లో ఈ రోడ్డు ఇవన్నీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది నాకు ఈరోజు.